ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మీ సంతోషంలో నేను లేనా? మీ భవిష్యత్తు నేను కానా? ఎలా అవుతారండి? నాకు మీకు ఏంటి సంబంధం? నేను ప్రేమించింది ఇందిరాగారిని, పెళ్లి చేసుకోవాలనుకుంది ఇందిరాగారిని. కానీ జరగకూడదు జరిగిపోయి ఇందిరాగారి స్థానంలోకి మీరొచ్చారు, అదితి స్థానంలోకి నేనొచ్చాను. అప్పట్నుంచి అంతా తలకిందులైపోయింది. అసలు ఎవరికి సంతోషమే లేకుండా పోయింది. ప్రేమాభిమానాలతో కలిసి ఉన్న మీ రెండు కుటుంబాలు పగ ప్రతీకారాలతో విడిపోయాయి. ఇదంతా ఇంకా ఎన్నాళ్ళు? ఆ విషయం ఆలోచించాల్సింది మీరు కాదు, నేను. ఇంద్రకిచ్చిన మాట కోసం నేను మీ బాధ్యత తీసుకున్నాను. పుట్టే బిడ్డ కోసం మీరు ఎన్ని పురిటి నొప్పులు పడతారో పుట్టిన బిడ్డని ఈ ఇంటి వారసుడిని చేసేందుకు నేను అన్ని నొప్పులు భరించడానికి సిద్ధపడ్డాను. కానీ మీరు నాకు తెలియకుండా ఆ బిడ్డపై అబద్ధపు సంతకం చేసేశారు. నాకు చాలా కోపంగా ఉందండి. అలా చేయడం నాకు కూడా బాధగానే ఉందండి. కానీ ఇలా నేను ఈ బాధలు ఇంకా ఎన్నాళ్ళు పడాలి? నేను వడ్డించిన విస్తరిని కాదు. నన్ను పెళ్లి చేసుకుని ఈ 4 నెలలు మీరు పడ్డ కష్టాలు, బాధలు, అవమానాలు నేను పుట్టినప్పటి నుంచి పడుతూనే ఉన్నాను. ఇంకా పడాలంటే నా వల్ల కాదు. నేను మనిషిని, సుఖంగా సంతోషంగా బ్రతకాలని నాకు ఉంటుంది. నాతో ఉంటే మీరు సంతోషంగా ఉండలేరా? ఉండలేను. నేనే కాదు, మీరు, మీ 2 కుటుంబాలు ఎవరూ సంతోషంగా ఉండలేరు. నేను విసిగిపోయాను గౌతమ్ గారు, అలసిపోయాను. ఈ జీవితకాల యుద్ధం నేను చేయలేను. దయచేసి నాకు విముక్తినివ్వండి, నన్ను విడుదల చేయండి. మీరు ఈ మాట నిజంగానే అంటున్నారా? నిజాలను ఒప్పుకునే ధైర్యం లేదు, ఇంకా అబద్ధాలు చెప్పే ఓపిక లేదు. అయితే మీరు నన్ను వదిలేసి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారా? అవును, అందుకే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఆ సంతకం పెట్టాను. ఆ సంతకమే పరిష్కారం అనుకుంటున్నారా? మీరు నాకు కట్టిన తాళే అన్ని సమస్యలకు కారణమైనప్పుడు నేను చేసిన సంతకం సమస్యలకు పరిష్కారం అవుతుంది. మీ నిర్ణయం మీరు చెప్పారు, ఇక నా నిర్ణయం నేను చెప్తాను. అందరినీ పిలవండి. ఇన్నాళ్ళు మీ అందరినీ బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. నేనేది చేయాలని మీరు కోరుకుంటున్నారో అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను అదితిని పెళ్లి చేసుకుంటానమ్మా.